దేశంలో మతానికి ఒక లీడర్ ఉన్నాడు, కులానికి ఒక లీడర్ ఉన్నాడు. అయితే ఏ మతమైనా ఏ కులమైనా అధికారంలో రాలే. కారణం ఏంటంటే అధికారం వచ్చేటటువంటి జనాభా ఎవ్వడికి లేదు. అందుకొరకు ముస్లిమ్స్ ఏమంటారు, మా జనాభా పెట్టుకొని అధికారం సాధిస్తూ ఉంటారు. హిందువులు ఏమంటారు, మా జనాభా పెంచుకొని మేము అధికారం సాధిస్తాడు. ఎస్సీలు ఏమంటారు, మా జనాభా పెంచుకొని. అరే ఉన్నవానికే వస్తలేదు, మనం పెంచుకున్న వాడికి ఎప్పుడు వస్తుంది అని ఆలోచించండి. సరే వచ్చింది అనుకో, కానీ పరివర్తన కావాలన్నటువంటి ఎవడన్నా ఉన్నాడా? మా కులానికి మా మతానికి అంటారు కానీ పరివర్తన కావాలి, మార్పు కావాలి అనేవాడు ఎవడైనా ఉండడా? లేరు. కాబట్టే మేము రాడికల్ మెరిటోక్రటిక్ పార్టీ విన్నాము. రాడికల్ అంటే మార్పును ఆహ్వానించేది, మెరిటోక్రటిక్ అంటే మేధావు చేత ముందు పోయేది. అందుకొరకు మేధావులు ఉంటేనే మార్పు వస్తుంది, మేధావులు ఉంటేనే పరివర్తన వస్తుంది. కాబట్టి దీనికి రాడికల్ మెరిటోక్రటిక్ పార్టీ అని పేరు పెట్టాము. కాబట్టి ఈ వాస్తవాన్ని గ్రహించండి. మీ కొరకైనా కాదు, దేశం కొరకైనా, దేశభక్తి కొరకైనా చూడండి. ఎందుకంటే ఎవరికి కూడా దేశభక్తి లేదు. ఎలక్షన్లు నిలబడేది దేని కొరకు? పైసల కొరకు. మరి గెలిచేది దేని కొరకు? అధికారుల కొరకు. అధికారం ఎందుకు అంటే పైసలు సంపాదన కొరకు. అంటే మీ కొరకు ఎవ్వడు కష్టపడతలేడు. ఒక్క బిర్యానీకే పైసలన్నీ పోతున్నాయి. కొంచెం ఆలోచించండి. మేము వచ్చే ఎలక్షన్లో ఒక్క పైసా ఖర్చు పెట్టాము. మీకు మా మీద నమ్మకం